ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మందకృష్ణన్న గారి 60వ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణతో పాటు మందకృష్ణన్న గారి పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేస్తూ సంబరాలు జరుపుకునే క్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా స్వయంగా నన్ను ఆహ్వానిస్తున్నందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన నాయకత్వం, వేముల నియోజకవర్గం సంబంధించిన నాయకత్వం, ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఆయా సమయాల్లో ఆయా బాధ్యతలు నిర్వహించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మందకృష్ణన్న గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది 30 సంవత్సరాలుగా జరుగుతున్న క్రమంలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంలో అనేక మంది కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కానీ 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన మరుక్షణమే అసెంబ్లీ నడుస్తూ ఉంది. గంట లోపలనే భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటి తెలంగాణలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడే విధంగా వర్గీకరణకు మేము ముందున్నామని చెప్పినటువంటి ఏకగ్రీవంగా ఆమోదం చేయడమే కాకుండా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూడా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసే విధంగా ముందుకు పోయినటువంటి ప్రభుత్వానికి ఇప్పటికీ అభినందనలు ఎంఆర్పిఎస్ వారు చేసే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఓవైపు బీసీ కులగణన చేపట్టి బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టి 56.36% ఉందని లెక్క పక్కగా తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాలి. అది రాజకీయ విద్య ఉద్యోగం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకు సంబంధించిన ఈ చిరకాల సమస్యను మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అమలు చేస్తున్న సందర్భంలో ఈరోజు 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినం సందర్భంగా బహుశా వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆనందంతో గత 30 ఏళ్ళేమో మా రిజర్వేషన్ ప్రక్రియ రావాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం మాత్రం ఈ మా పోరాటాల వల్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తే దీనికి మేము అభినందన తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పని వేదికగా కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరిగేటువంటి క్రమంలో నేను కూడా ఈ సందర్భంగా ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా జాతి కోసం పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మందకృష్ణ గారికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు వేములవాడ వేదికగా నేను నా వైపు నుంచి ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు కూడా మందకృష్ణకు అందాలని, వారి ఆయుర్వేదంతో అశేషంతో సుఖమైతో ఆనందించడంతో మిగతా జీవితకాలం నిండు నూరేళ్లు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ మరోసారి ఎంఆర్పిఎస్ నాయకత్వం పేరున ఒకరి పేరు తీసి ఒకరి పేరు చేయకపోతే బాగుండదు కాబట్టి పేరున ఈరోజు ఈ కార్యక్రమం ఆహ్వానించిన అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమ అభివందనలు మీ అందరికీ అభినందనాలు. బాగా అందరూ కూడా బాగా కష్టపడి గ్రామంలో కూడా ర్యాలీలు తీసి గ్రామంలో ధర్నా చేసి దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించింది. అనేక అభివృద్ధి చేసినటువంటి మీ ఆలోచన ఫలించింది, మీ పోరాటం ఫలించింది. దానివల్ల ఈరోజు వర్గీకరణ కూడా అమలు అయిన సందర్భంలో మీ అందరూ కూడా ఆనందంతో ఉన్న సందర్భంలో మీకు కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.